దేవుని భార్యలు ఇంద్రవతి చంద్రవతి చూశారు. వామో ఇక్కడ ఉంటే ఈ వర్షానికి మేము బ్రతకలేము, మా ఇంటికి వెళ్ళిపోతే నా భర్త సహదేవుడు మంచిగా ఉంటే మాకు సంతానం వాళ్ళే కలుగుతారమ్మా. ఇక్కడ ఉండమని ఏమో ఇంద్రవతి చంద్రవతి వాళ్ళిద్దరు పారిపోయారు. అక్కడ పొన్నమాదేవి ఒక్కటే, నీవు సచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే, ఇక్కడ నా ప్రాణం పోయినా ఒక్కటే అని లింగాన్ని ఏమో బిగ్గిర పట్టుకున్నది. లింగాన్ని ఏమో బిగ్గిర పట్టుకొని నాకు సంతానం కావాలి శంకర, కొడుకులు కావాలి శంకర, బిడ్డలు కావాలి శంకర అని చెప్పి ఏమో అక్కడ ఉన్నదట. ఉంటే శంకరుడు అని భక్తి మెచ్చుకున్నాడు, ముక్తి మెచ్చుకుని అక్కడ ఏరవచ్చిండు. ఇదిగో నీకు సంతానం ఇస్తున్నాని ఆ సంతాన ఫలం ఇచ్చిండు కానీ అమ్మా నువ్వు కానీ వాళ్ళకి కానీ చెవుటే పోతాడు. నీకు సంతానం ఇస్తాను కానీ ఆ పిల్లవాడు నీ దగ్గర ఉండన్నా మరి ఎక్కడ పెరిగినా ఏమి లేదానమ్మా. ఓ స్వామి, మరి యొక్క కుమారుని ఇస్తావు, నాకు కుమార్తెను ఇస్తావు, కానీ నీ యొక్క గర్భవాసం జన్మించినాక మరి నీ వద్ద ఉండాలనా, మరి పరవాళ్ళ వద్ద ఉండాలనా అని మాట్లాడినవు. మరి నాకు అనగా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మరి నాకు మరి ఎవరైనా కానీ మరి ముద్దుకు మరి ఎంతో మంది ఎత్తుకొని పోతారు. ఇంటి ముంగటోళ్ళు, ఇంటి పక్క పోయేటోళ్ళు, మరి అవతలి వాళ్ళకు యువతల వాళ్ళకు ఎంతో మంది తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటేనమ్మా ఫలాని మరి ఒక పొన్నమాదేవి కుమారుడు కుమార్తె అని పేరు వస్తే చాలు అంతే. ఎక్కడ పెరిగినా ఏమీ లేదని నోరు దారి ఒక మాట మాట్లాడింది. ఆగో సరేనమ్మా నీ కుమారుడైన కొన్ని రోజులకి గడియ వస్తాడని ఆగో సంతాన పొలము తీసి ఓడిలోన వేస్తామంటే ఓట వేస్తే ఒలికిపోతుంది, కొంగులేస్తే కొండరీకమైతుంది అని చెప్పి నువ్వు నోరు కాపమ్మ నోటిలోన సంతాన పొలము చేస్తానన్నాడు. ఆ రెండు కాళ్ళ దగ్గర పెట్టి రెండు చేతుల దగ్గర పెట్టి పిట్ట పిల్లలాగా నోరు దాపుకున్నది. ఆ నోటిలోన సంతానము వేయబట్టి సంతాన బలము ఎప్పుడు వేశారు? ఈనాటి స్త్రీలకైనా 9 నెలలు కావాలి, ఆనాటి స్త్రీలకు 9 గడియలే కావాలి. అమ్మాయి సంతాన బలం తీసుకొని ఇంటారి పట్టుకొని తప్పగా మరి వెళ్ళి గడియలు నిండినేట పొన్నమాదేవికి గడియలు నిండంగానే ఆ ఇంద్రవతి చంద్రవతి యారాలు లేరా? ఆ ఇద్దరు యారాలు చూసిరు. అమ్మో అమ్మ మనం ముగ్గురం కలిసి మన సంతాన కొరకు పోతే మన సాటి యారాలకు సంతానం ఇచ్చుడు శంకరుడు. మన వర్షానికి భయపడి వచ్చినాం కానీ మనం పోయి పసంగ పని చేద్దాం, చేసి ఆ పోరే పుట్టినా కాకుండా చేద్దాం, ఇక్కడ ఉండకుండా చేద్దామని అగో పాలి పగ తప్పలేదు. సాటి యారాలు అక్కడికి వచ్చి అమ్మాయికి కళ్ళకు పటము కట్టారు. కళ్ళకైన పటము కట్టి పని చేసి భారత యుద్ధానికి మనగబడిన పిల్లవాడు అక్కడ జన్మిస్తాడు. పిల్లవాడు ఏమో జన్మించిండు. అక్కడ
వాడు పుట్టిండే కొడుకు పుట్టిండే నీ కొడుకు అందుకో 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 ఏడి ఇక్కడ